రక్తంతో రాసిన కథలు ఎప్పటికీ చనిపోవు. మరణం శరీరానికి గాని కథకు మరణం ఉండదు. వీరుడు మౌనంగా ఉన్నా అతని నీడ యుద్ధమే చేస్తుంది. గుర్రలపాడు నేల ఓసారి మంట చూసింది. ఈరోజు ఆ బూడిద నుంచి కొత్త గర్జన లేస్తుంది. ఏళ్ల బాధ తరువాత గుర్రలపాడు మళ్లీ ఊపిరి పీల్చింది. పొలాల్లో నట్టు, బావిలో నీళ్లు, పిల్లల నవ్వులు అన్నీ తిరిగి వచ్చాయి. కాని ప్రతి ప్రశాంతత వెనక ఒక దాగిన గర్జన ఉంటుంది. ఆ గర్జనకు పేరు రాఘవరెడ్డి. రక్తానికి వంశం ఉంటుంది, ప్రతీకారానికి ఖడ్గం ఉంటుంది. రాఘవరెడ్డి ఒక గాయం ముఖంపై, ఇంకో గాయం హృదయంలో. నాన్నకు న్యాయమని వచ్చిన ఈ జ్వాల అగ్నిని చేత్తో ముట్టుకుని గ్రామంపై పడేస్తుంది. యుద్ధం అతన్ని మర్చిపోయిందనుకున్నాడు. కాని యుద్ధం యోధుడిని ఎప్పటికీ మర్చిపోదు. దేవుడి ముందు కూర్చున్న భిక్షువులా నిశ్శబ్దం. ఒక చిన్నాడి కన్నీళ్లు ఆ నిశ్శబ్దాన్ని ఖడ్గంలా చీల్చాయి. మెరుపు కళ్ళలో పడగానే మౌనం గర్జనగా మారింది. మౌనం వదిలేసి యుద్ధం మళ్లీ పిలుస్తుంది. మళ్లీ నేలమంట చూడదు. దేవుడి ముందు ప్రమాణం చేశాను, ఇక వెనక్కి తిరిగే దారి లేదు. వర్ధన్ చనిపోయాడు, కాని మన మాట చనిపోలేదురా. నా రక్తం ఈ నేలకే చెందింది. ఇది నా యుద్ధం కాదు, మన అందరిది. భయం గానిలో ఉంది అంటారు, నేను గాలినే చీల్చేస్తా. చెయ్యపై మళ్లీ గొలుసు బిగిసింది. స్థిరంగా, నిశ్చలంగా. ఈ నేలమంట చూడదు ఇక. ఓ ప్రమాణం, ఓ వాగ్దానం. దేవా నడుచుకుంటూ ఊర్లోకి వచ్చాడు. ఊర్లో వాళ్లంతా భయంతో వణికిపోయారు. ఊరు అంతా మంటల్లో కలిసిపోయింది. దేవా కళ్ళు ఎర్రగా మారాయి. ఆ క్షణం నుంచి వర్షం యుద్ధం కడిగే నీరుగా మారింది. బూడిదలో పాతిపెట్టిన ఫోటోలో వర్ధన్ ఫోటో దొరికింది. స్నేహం చనిపోదు, దాని హృదయం రోగు ప్రతి దెబ్బలో వినిపిస్తుంది. గ్రామం రక్షణ కోసం లేచిన కాలి, చెమట, కంటనీరు, రక్తం అన్నీ కలిసే ఒకే మాట చెబుతున్నాయి, దేవా ఈ ఊరిని కాపాడు. పితృమూర్తుల ఎదుట ప్రతిజ్ఞలు మళ్లీ పుట్టాయి. పాతపెట్టెలో ధూళిని ఉదితే గుర్తులు మేల్కొంటాయి, గాయాలు కూడా. యుద్ధం ఒక మనిషి కోసం కాదు, ఈ నేల కోసం మొదలైంది. ఎర్ర కండువా ఒకే శరీరంలో ధైర్యం దాచయిగి. భయం తిరిగి వచ్చింది, కాని ఇప్పుడు అది శత్రువుకే. అమనుషుల అడుగులకు తల్లి చెయ్యి ఎదురు వచ్చింది. ఆ చెయ్యి మీద పడిన అవమానానికి సమాధానం గాలిని చీల్చిన గొలుసే చెప్పింది. అతను తిరిగి వచ్చాడు. ఈ మాకే వారిలో వణుకు. వానలో నేల బురదగా మారిన దేవాదారిగా మార్చుకున్నాడు. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క శత్రువుపై తీర్పు. భుజంపై గాయం పడ్డా చూపు పైకి తగ్గలేదు. వర్ధన్తో చిన్నతనపు ప్రమాణం, ఈరోజు ఖడ్గంపై పదిలం. దేవా రాఘవ మనిషిలతో యుద్ధం చేశాడు.
ఇద్దరి నీడలు ఎదురెదురుగా నిలిచాయి. ఇది నా గ్రామమన్న అహంకారానికి, ఇది నేలది అన్న ధర్మం ఎదురైంది. మెరుపు పడ్డది ఆకాశంలో కాదు, వారి కళ్ళలో. ఖడ్గం గొలుసును తాకగానే చిమ్మిన చిమ్మా చీకట్లు, ప్రతి చుక్కలో ఒక చరిత్ర రాసుకుంది. రక్తం కారినా ధైర్యం తగ్గలేదు. దేవా బేర్ హ్యాండ్స్తో ఖడ్గాన్ని ఆపిన క్షణం యుద్ధం ముగింపు ఎలా ఉంటుందో ఆకాశమే తీర్మానించింది. ఒక సడెన్, ఒక శబ్దం, అహంకారం చిట్లిపోయింది. రక్తంతో భయం పోదు, క్షమతోనే శాంతి పుడుతుంది. దేవా ఖడ్గం నేలపాలు చేశాడు. ప్రతీకారాన్ని కాదు. గెలిచింది అతడే కాదు, బతికినది గ్రామమే. వాన ఆగిన చోట కళ్ళలోని వాన కూడా ఆగింది. ఆ ఊరి ప్రజలంతా కలిసి దేవాకి ధన్యవాదాలు చెప్పారు. అదే బూడిదలో ఒక చిన్న మొక్క నాటినప్పుడు ఈ నేల మళ్ళీ శ్వాసించింది. వీరులు పాలించరు, కాపాడుతారు. దేవా గెలవలేదు, కాపాడాడు. ఆయన రాజ్యానికి రాలేదు, ఈ నేల రక్షణకు మళ్ళీ వచ్చాడు. పొగమంచు దాటేవేళ ఒక చిన్న చిరునవ్వు, ఒక పెద్ద సమాధానం. ఈ కథ ఇక్కడ ముగియదు, కాపాడే నీడెప్పుడూ తిరిగి వస్తుంది.